ఎలక్షన్స్ అయిన వెంటనే ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంకో పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్తుంది. అధికార పార్టీలో ఉన్నవారు అధికారాన్ని అనుభవిస్తారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు అధికారాన్ని కోల్పోతారు. అలాగే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాదు, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎంప్లాయీస్ కూడా రెండు విభాగాలుగా విభజించబడ్డారు. అప్పటి వరకు ఆ ప్రభుత్వంలో పోకల పోస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ పోకలకు పంపించేస్తున్నారు. అలాగే నాన్ పోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోకల పోస్టులోకి తీసుకొస్తున్నారు. అలా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కొంత కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ ఏ పార్టీ అధికార పార్టీ ఎప్పుడు వాళ్ళ పార్టీలు మారరు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతూ రాజకీయ నాయకుల్లాగే వాళ్ళు పోస్టింగ్లు సంపాదిస్తున్నారు. మరికొంతమంది బిజినెస్ క్లాస్ ఉంది, వాళ్ళు ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా తమ పరపతితో మంచి పోస్టులు సంపాదించుకుంటున్నారు. ఇంకొక ఆఖరి కేటగిరీ, అతి తక్కువ ఉన్నటువంటి కేటగిరీ, వాళ్ళు తమ సమర్థతతోనూ నిజాయితీతోనూ తమ పోస్టింగ్లను ఎప్పటిలాగే కాపాడుకుంటున్నారు. అందుకని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. వాళ్ళు సాధారణమైన ఉద్యోగులు, ప్రభుత్వం ఆదేశిస్తే వారు తప్పక చేయని పరిస్థితులు, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళు కూడా సాధారణ మానవులే. అందుకని ముఖ్యంగా డిసిప్లిన్ డిపార్ట్మెంట్ లాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారుల మాట ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులను ఉన్నతాధికారుల ద్వారా తీసుకొని డిసిప్లైన్డ్గా ఉంటూ వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని టార్గెట్ చేయడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పి ఉద్యోగ వర్గాల్లో చాలా బాధపడుతున్నారు. అందుకని ప్రభుత్వాలే తమ వైఖరిని మార్చుకొని ఎప్పుడైనా పార్షియల్గా ఉండకుండా ఇంపార్షియల్గా నిజాయితీతో పనిచేసేటువంటి అవకాశం ఆయా శాఖల ఉద్యోగులకు ఇస్తే ఇటువంటి పరిణామాలు ఏర్పడవు. అందుకని ఉద్యోగుల్ని ఇంత మనస్తాపానికి గురి చేసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అత్యంత ముఖ్యమైన వర్గం ఉద్యోగ వర్గం, అధికార పార్టీ తీసుకునే నిర్ణయాల్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసేది ఉద్యోగులు మాత్రమే. వారి తాలూకా పాత్ర అతి ఎక్కువగా ఉంటుంది అభివృద్ధిలో కానీ ప్రజా సంక్షేమంలో కానీ. అందుకని రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆలోచించి ఉద్యోగుల్ని తమ పని తాము చేసేటువంటి పరిస్థితులు కల్పించాలి. ఈ సిఫార్సు లేఖలతో ట్రాన్స్ఫర్లు చేసేటువంటి ఈ కార్యక్రమం అది ఆఖరికి ఒక అనఫిషియల్, ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తయారైంది. లెటర్లంతా పట్టుకుపోయి ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లు ఓ మంత్రి గారికి ఇచ్చి ఆ మంత్రి గారు మళ్ళీ సంబంధిత ఉన్నతాధికారులకు పంపించి అక్కడి నుంచి పోస్టింగ్ వేయడం. ఎవరైతే పవర్ లేదో, ఎవరికైతే శక్తి లేదో, ఎవరైతే బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తున్నారో వాళ్ళకి లేఖలు తెచ్చుకునే అవకాశం లేక వాళ్ళు నానపోకల్లో ఉంటూ మనస్తాపం చెందుతూ ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి నుంచి ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రభుత్వం మెరిట్కి, ఎఫిషియన్సీకి ఎంతో అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం, అలాగే సమర్థతకి పెద్దపీట వేసే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నిజాయితీకి నిష్కల్మషానికి తమ పెట్టుబడిగా చేసుకుని జనసేనని తన అద్భుతమైన పార్టీని స్థాపించి ఈరోజు ప్రజల మనసును దోచుకున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దీనిపై ఒక అద్భుతమైన కార్యాచరణ రూపొందించి ఈ సిఫార్సు పైన ఉద్యోగాలు, అలాగే ఉద్యోగుల పైన ప్రెషర్ పెట్టి ఉద్యోగాలు చేయించి తమకు నచ్చిన రీతిలోనే వారు ఉద్యోగం చేయాలనేటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా వారందరి పాత్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర అవుతుంది. అభివృద్ధే కాదు, ఏదైతే ప్రజా సంక్షేమ అభివృద్ధి రెండు కలుగా చేసుకుని పనిచేస్తున్నటువంటి ఈ సామాన్య ప్రభుత్వానికి వాళ్ళే జోడొద్దులై అద్భుతమైనటువంటి అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని ప్రజలకి అందించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఇది మామూలుగానే కాదు, ఇది సైంటిఫిక్గా కూడా కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే ఉద్యోగి తన ఉద్యోగాన్ని సమర్థతతో తనకు తగ్గట్టుగా, తన సమర్థతకు తగ్గట్టుగా సరైన పోస్టింగ్లో చేస్తాడో డెఫినెట్గా ప్రజలకు కూడా ఫలాలు అందే అవకాశం ఉంటుంది. ఆ ఫలాలు ప్రజలకు అందితే తద్వారా బెనిఫిట్ అయ్యేది ఆ సంబంధిత ప్రభుత్వము, ఆ సంబంధిత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే. అప్పుడే పాత పార్టీల్ని, పాత ప్రభుత్వాల్ని విమర్శిస్తూ కొత్త పార్టీలు, కొత్త ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ముందుకు సాగిస్తే డెఫినెట్గా ఎప్పుడు కూడా వచ్చేటువంటి ఆ నెగిటివ్స్ ఇప్పుడు తెలియవు. కానీ ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత వచ్చే అనాలిసిస్లో ఇవన్నీ కూడా పెద్ద భూతాలై ఓటర్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సామాన్య ప్రజానీకం ఈ చర్చ కొనసాగుతుంది.